ఇంటర్లింక్ లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉండబోతోంది? ఈ ప్రశ్న మనందర్నీ తొలుస్తోంది కదా. అయితే డెవలపర్లే అనుకోకుండా ఒక పెద్ద క్లూ ఇచ్చేశారు. అదొక పజిల్ లాంటిది. పదండి ఈరోజు మనం దాన్ని సాల్వ్ చేద్దాం. అంటే ఇంటర్లింక్ కోర్ టీం వాళ్ల ప్రైజ్ రోడ్ మ్యాప్ను మనకు ఆల్రెడీ చెప్పేసిందా? అవును. ఈ మధ్య వాళ్ళిచ్చిన ఒక చిన్న హింట్ చూస్తుంటే అచ్చం అలాగే అనిపిస్తుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఆ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసి అసలు విషయమేంటో చూద్దాం. మన పరిశోధన ఒకే ఒక డేటా పాయింట్తో మొదలవుతుందనమాట. అది కూడా ఎక్కడ్నుంచో కాదు, నేరుగా ఇంటర్లింక్ కోర్ టీమిచ్చిన ఒక టీజ్ నుంచి. సరే, ఈ పజిల్లో మనకు దొరికిన మొదటి పీసేంటో తెలుసా? ఇదిగో $0.30. టీం వాళ్ళ కమ్యూనికేషన్లో సరిగ్గా ఇదే ఫిగర్ మెన్షన్ చేశారు. అయితే ఈ ప్రైజ్ ఒకటే కాదు, దీనికి ఒక కండీషన్ పెట్టారు. అదేంటంటే ఈ ధర 30 లక్షల యూజర్లు ఉన్నప్పుడు అని చాలా క్లియర్గా చెప్పారు. గుర్తుపెట్టుకోండి, 30 లక్షల యూజర్లు. ఇప్పుడు ప్రశ్నేంటంటే 30 లక్షల యూజర్ల దగ్గర $0.30 అని చెప్పడం జస్ట్ ఏదో ర్యాండమ్గా చెప్పిన ఎగ్జాంపులా, లేక దాని వెనక ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా? దీనికి సమాధానం తెలియాలంటే మనం ఇంకో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ని చూడాలి. ఓకే, మన దగ్గరున్న రెండవ క్లూ చూద్దాం. దీనితో మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. అదే అఫీషియల్ ఇంటర్లింక్ మూన్ షీట్. ఈ మూన్ షీట్ ఏంటంటే సింపుల్గా యూజర్ల సంఖ్య పెరిగే కొద్దీ ప్రైస్ టార్గెట్స్ ఎలా ఉండొచ్చో చూపిస్తుంది. మీరు చూడొచ్చు, 10 లక్షల యూజర్లకు $0.10, 50 లక్షలకు $0.50. కానీ ఇక్కడ మన కళ్ళన్నీ ఒకే ఒక్క లైన్ మీదుండాలి. అదే 30 లక్షల యూజర్ల దగ్గర ప్రైస్ టార్గెట్ $0.30. ఏమైనా స్ట్రైక్ అవుతోందా? ఇప్పుడు చూడండి అసలైన మ్యాజిక్. మనకు దొరికిన రెండు క్లూస్ని, అంటే ఆ టీజ్, ఈ మూన్షీట్ రెండింటినీ పక్కపక్కన పెట్టి కంపేర్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూడండి. లెఫ్ట్ సైడు టీమ్ ఇచ్చిన టీజ్, రైట్ సైడు మూన్షీట్ అంచనా. ప్రైస్ ఎంత? $0.30. ఎప్పుడు? 30 లక్షల యూజర్లున్నప్పుడు. అటూ ఇటూ రెండు ఒకటే. పర్ఫెక్ట్ మ్యాచ్. అసలొక్క పాయింట్ కూడా తేలాలేదు. సో ఈ కనెక్షన్ మనకొకటే విషయాన్ని చాలా గట్టిగా చెప్తోంది. వాళ్లు చెప్పిన ఆ టీజ్ ఏదో ర్యాండమ్గా చెప్పింది కాదు. అది వాళ్ల ప్లాన్ని, వాళ్ల రోడ్ మ్యాప్ని మనకు కన్ఫర్మ్ చేయడానికి కావాలని ఇచ్చారు. అయితే అసలు పాయింట్కి వద్దాం. ఒకవేళ మూన్ షీటే వాళ్ల అఫీషియల్ రోడ్ మ్యాప్ అయితే దీనర్థమేంటి? ప్రాజెక్ట్కి, మనలాంటి కమ్యూనిటీకి ఇది ఏం చెప్పబోతోంది? చూడండి, దీనివల్ల మనకు కేవలం లిస్టింగ్ ప్రైస్ గురించి మాత్రమే కాదు, ఫ్యూచర్లో యూజర్లు పెరిగే కొద్దీ ప్రైజ్ ఎలా పెరుగొచ్చో అర్థం చేసుకోవడానికి ఒక క్లియర్ లాజిక్ దొరికినట్టే. మన బుల్ రన్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్గా మనందరికీ కావాల్సింది ఇలాంటి క్లారిటీనే కదా. ఎందుకంటే ఒక క్లియర్ పార్ట్ ఉంటేనే మనం కాన్ఫిడెంట్గా ముందుకెళ్లగలం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఇకపై కేవలం మన ఊహాగానం కాదు, ఇది టీం వాళ్ల సొంత డాక్యుమెంట్స్, వాళ్ల కమ్యూనికేషన్స్ ఆధారంగా మనం చేస్తున్న ఒక డేటా డ్రివెన్ అనాలిసిస్ అన్నమాట. మన అంచనాలకు ఇప్పుడు ఒక ఆధారం దొరికింది. ఇదంతా మనల్ని ఒక చివరి చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు తీసుకువస్తుంది. ఒకవేళ ఈ $0.30 అనేది వాళ్ల రోడ్ మ్యాప్లో ఫస్ట్ స్టాప్ అయితే మరి నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? ఇక మనమంతా చూడాల్సింది అదే.